కన్నప్ప అని చెప్పి ఒక మూవీ వల్ల జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళు. పిచ్చోళ్ళని ఏం తెలియదు అట్లా అంటే ఇప్పుడు అంటే సేమ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మీ క్యారెక్టర్ అందులో బాగా వైరల్ అయిపోయింది మీ క్యారెక్టర్. సో ఒకసారి నేను వ్యూయర్స్కి కూడా చూపిస్తా, ఒకసారి చూపిస్తా క్యారెక్టర్ కూడా బీభత్సంగా. అంటే కాలకేయ ప్రభాకర్ గారు పక్కనే లైక్ సేమ్గా మీరున్నారు, సేమ్ అని చెప్పి అది కూడా బాగా సోషల్ మీడియా వైరల్ అయ్యింది. దీనికి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే. చూపియండి ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తా అవి ఫోటో. అంటే ఆ సోషల్ మీడియా బాగా వైరల్ అయింది మీ ఫోటో ఒకటి. మేబీ జనాలకు మీరని తెలియదేమో అది. ఓకే, సో చూపిస్తా. కాలకేయ ప్రభాకర్ గారు, ఇది 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 ఉందన్న, ఇదెవరు? ప్రభాకర్ అన్న, కాలకేయ ప్రభాకర్ అన్న. ఒప్పుకున్నారు కదా? ఓకే, ఇదెవరు? మీరు సేమ్ ఉందా లేదా? సేమ్ ఎందుకు ఉంటుంది డల్లింగ్? అది గెటప్ సేమ్ అనేది కాపీ డల్లింగ్, కాపీ కాదు, అది ఇన్స్పిరేషన్ డల్లింగ్. ఓకే, అది కాపీ కాదు. ఇప్పుడు అట్లా అంటే వైకింగ్స్ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలా విలన్స్ తీసిరు. ఇప్పుడు అవన్నీ కాపీలా? కాదు కదా, ఇది ఇన్స్పైర్. కాలకేయ నుంచి ఇన్స్పైర్ ఇది. ఓకే, కాలకేయ లుక్ ఎట్లుంది, ఆ వైల్డ్నెస్ ఎట్లుంది, ఆ ట్రైబ్ అట్లా నేను ఒక ట్రైబ్ కి హెడ్ అనమాట. ఓకే, ఆ వైల్డ్ ట్రైబ్ కి నేను హెడ్. నేను ఎంత వైల్డ్ ఉండాలి? అంత వైల్డ్ చూపించి. అందులో మీ పేరు ఏం పేరు? దాంట్లో నా పేరు కాలాముఖ. కాలాముఖ. ఈయన పేరు ఏం పేరు? ఎవరి పేరు? ప్రభాకర్ పేరు కాలకేయ. మీ పేరు ఏం పేరు? కాలాముఖ. సో జనాలకి ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే లైక్ అలా షూటింగ్ చేస్తారని చెప్పి, సో మళ్ళీ ఇంకా పేరు అందులో ఇంకా పేరు వచ్చేసరికి జనాలకు మొత్తం లైక్ చేసిన కంటెంట్లే మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళకు ఒక థాట్ ఉంది. మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళకు ఉండొచ్చు డార్లింగ్, పేర్లది డిఫరెన్సియేషన్ తోని అరే కాలా కాలా అన్నట్టు ఉందని చెప్పి ఇది ఆ కాలా వేరు ఈ కాలా వేరు, అది టోటలీ డిఫరెంట్, ఇది టోటలీ డిఫరెంట్. ఇదేంటంటే ఇది డివోషనల్లో వచ్చే తెగ, వాళ్ళ క్రూరత్వం, వాళ్ళు ఏంది డివోటీస్ మీద ఎట్లా చేస్తారు, శివుని డివోటీస్ మీద వాళ్ళు ఎలా దాడి చేస్తారు అనేది స్టోరీ, అది వేరు. ఇది మేము చేసిన టోటలీ డిఫరెంట్. రాజమౌళి సార్ది వేరే డిఫరెంట్, అసలు ఆయన వరల్డ్ డిఫరెంట్, మా వరల్డ్ డిఫరెంట్. కాపీ అయితే కాదు, ఇది ఇన్స్పిరేషన్ అంటారు డార్లింగ్, కాపీ కాదు. తెలియని నా కొడుకులు కాపీ అని అంటారు. అది చూసుకున్నావు అన్న నీ ట్రోల్స్ నువ్వు బాగా బీభత్సంగా చూసుకున్నా డార్లింగ్, చాలా ట్రోల్స్ అయింది. ఓకే, ఇట్స్ గుడ్, హెల్దీ. నేను కూడా లవ్ చేసిన, అంత పర్వాలేదు, పాజిటివ్ గా తీసుకుంటున్నా, పాజిటివ్ గా తీసుకుంటున్నా డార్లింగ్. వాళ్ళు ట్రోల్ చేస్తేనే కదా వైరల్ అయ్యేది. అంటే వైరల్ అయ్యేదని కాదు, మేము చేసినాం ఇట్లా అని చెప్పి తెలిసేది. ఇప్పుడు మా సినిమా ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. ఓహో, అట్లా మర్చుకున్నారా మీరు? ఇప్పుడు మా సినిమాకి ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు, మాకేముంది బాధ, మాకు మంచిదే కదా. మీ క్యారెక్టర్ పైన డిబేట్స్ కూడా అయినాయి, కొన్ని డిబేట్స్ కానివ్వండి నడిచినాయి. అవును డార్లింగ్, నాకు కూడా చెప్పారు మా ఫ్రెండ్స్ ఇట్లా, చూసినా నేను కూడా. కానీ నడవటి డార్లింగ్, వాళ్ళు బతుకుతున్నారు డిబేట్స్ మీద, దాని మీద మొత్తం మంచు ఫ్యామిలీ మీద ట్రోల్ చేసుకుంటా బతుకుతున్నారు కొన్ని బ్యాచ్లు. ఇప్పుడు అన్ని యూట్యూబర్స్ అని అంటలే నేను, కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు వేరే కొన్ని ఛానల్స్, ఇప్పుడు ఓన్లీ మీరు ఏంటంటే కంటెంట్ జెన్యూన్ ఉన్నారా పర్సన్స్, అలాంటి దాని మీద మీరు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏంటంటే మ్యాక్సిమం ట్రోలింగ్, వేరేని ఖరాబ్ చేద్దాం, మనం హైలైట్ అవుదాం, వాని మీద ఏమన్నా నెగిటివ్ మాట్లాడిరా ఇది హైలైట్. ఓకే, ఇలాంటి చిల్లర్ నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఓకే, మొత్తం చిల్లరగాళ్ళు తయారయ్యారు, మొత్తం చిల్లర బాత. కానీ ఒవ్వని మీద అంటే ఆయన మీద అనుడు, వాడు ఏంది అసలు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఎంత కష్టపడి అంత ఎదిగిర్రు అదేం తెలియదు వీనికి. పొద్దుగాల లేచి మమ్మీ డాడీ వండినవి తినేస్తాడు మంచిగా సై, తినేసి రోడ్డు మీదకి వచ్చి మంది ముచ్చట్లు ఇవే పోవాలా, యూట్యూబ్లలో మీమ్లు పెట్టాలా, లేకపోతే అవి చేయాలా. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, అవి ఇట్లాంటివి చెయ్యవు. వాళ్ళు జెన్యూన్ ఉంటేనే ప్రాజెక్ట్ చేస్తారు, దాని మీద డిబేట్ చేస్తారు. ఇట్స్ అ గుడ్ హెల్తీ ఎన్విరాన్మెంటల్. అది ఇట్లాంటివి ఏంటంటే ప్రతి ఒక్కరి మీద నెగిటివ్ ప్రాపగాండా చేసేసరికి వాళ్ళు నెగిటివ్గానే అయిపోతున్నారు, వాళ్ళ పాజిటివ్ సైడ్ తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళకున్న స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళ ఎంతమందికి ఫ్రీగా
ఎడ్యుకేషన్ ఇస్తుర్రు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి. అవన్నీ ఎవరికి తెలియదు. వాళ్ళు ఇది మాట్లాడారు, అది మాట్లాడారు. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.